అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ విభాగంలో కవి సమ్మేళన ప్రక్రియ సాహిత్య విభాగం కింద ప్రారంభించడం జరుగుతున్నది. కాబట్టి అందరి టీవీ ద్వారా ప్రేక్షక ప్రపంచానికి సిరాజుద్దీన్ నమస్కారం. మిత్రులారా, అందరి టీవీ వారు తమ ప్రియతమ ప్రేక్షకుల కోసం నెల నెల కవితా వెన్నెల పేరిట ఒక క్రొత్త సాహిత్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ సుసాంప్రదాయానికి శుభం పలుకుతున్నది నేటి మన ఈ కవి సమ్మేళనం. కవి సమ్మేళనాలంటే జ్ఞాన విజ్ఞానాలతో పాటు ఆలోచనలను రేకెత్తించే వినోదాత్మక ప్రక్రియ కూడా. దీన్నే ఇంకో తీరులో చెప్పుకోవాలంటే కవిత అంటే మాట, ఈ మాటే పాట, ఆ పాటే ఆట అంటే నృత్యాలని అర్థం. అలాంటి పవిత్ర కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్న అందరి టీవీకి, దీనికి మూలమైన అంజలి మీడియా గ్రూప్ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ ఆర్కే పటేల్ గారికి మనందరి తరఫున అభినందన మాలలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరి టీవీ కవి సమ్మేళనాల ప్రక్రియను ప్రారంభిస్తున్నది. వీటన్నింటికీ మూలం వీటి వ్యవస్థాపకులు చైర్మన్, బాలిక బంధు సేవారత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీ కామిశెట్టి రాజు పటేల్ గారు. స్వతహాగా వీరు వరంగల్ వాసులు. సాహిత్య రాజధాని అనబడే వరంగల్లో ఈ క్రొత్త ప్రక్రియ ప్రారంభమై సమస్త తెలుగు భాష సాహిత్యానికి ఒక క్రొత్త అందాలను, జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించబోతున్నది. వీటన్నింటికి మూలమైనటువంటి శ్రీ కామిశెట్టి రాజు పటేల్ గారిని ఈ సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి ఈ కార్యక్రమ వివరాలను తెలపాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారి స్టూడియోలో వారికి స్వాగతం. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం ఏర్పాటు చేయడము నిజంగా చాలా సంతోషం. ఈ విభాగానికి కన్వీనర్గా శ్రీ బిటవరం శ్రీమన్నారాయణ గారిని, వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ముఖ్యంగా ఈ విభాగం మొత్తానికి కూడా గౌరవ అధ్యక్షులుగా, ఈ కార్యక్రమం సంబంధించినటువంటి రూపకర్తగా ఈరోజు మన స్టూడియోకి విచ్చేసినటువంటి విశ్వకవి, ఓరుగల్లు సాహితీ ఎందుకంటున్నా అంటే కళామ తల్లి ముద్దుబిడ్డ ఓరుగల్లు ఖ్యాతిని ఖండాంతరాలు దాటించినటువంటి గొప్ప వ్యక్తి. ఒక మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా మరి వారి పేరును, మన ప్రాంత పేరును చాటి చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి విశ్వకవి శ్రీ సిరాజుద్దీన్ గారి. వారు నిజంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపకర్తగా ఉండడం మనందరి అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా సాహితీ విభాగం అంజలి మీడియా గ్రూప్ అందరి టీవీ. అంజలి మీడియా గ్రూప్ పూర్వము అందరి టీవీ మాత్రమే ఉండే. 2014 సంవత్సరంలో నర్సంపేట అనే ఒక మారుమూల ప్రాంతం నుండి తన ప్రస్థానాన్ని ప్రారంభించి కళ్ళన్నిటికి కూడా మరి అందరూ చెప్పే పుట్టినిల్లుగా ఈరోజు పిలువబడుతున్నటువంటి అందరి టీవీ అంజలి మీడియా గ్రూప్గా మరి రూపాంతరం చెంది 32 విభాగాలుగా ఈరోజు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరికీ తలలో నాలుకలాగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు శాస్త్రీయ సంగీతం, నృత్యం, మిమిక్రీ, యోగా, కరాటే, సాహిత్యం ప్రతి ఒక్కటి కూడా ఇది లేదు అనే విధంగా ఉండొద్దని నాకు కలిసిన ప్రతి ఒక్క గొప్ప వ్యక్తి వారి ఆలోచనలను, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నిటి కూడా తీసుకొని మరొక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు పోయే క్రమంలో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మేము చేయాలి మా ఉద్దేశం మీద చెప్పగానే మరి గురువర్యులు
సో మన సిరాయుద్దీన్ గారు సో చక్కటి కార్యక్రమం మీరు చేస్తున్నారు కాబట్టి తప్పక నా సమయాన్ని నేను వీలు చేసుకొని ఈ సాహితీ సంబంధించిన ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా మన కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను శాయశక్తిలా కృషి చేస్తూ మీకు ఖచ్చితంగా కూడా ఈ వేదిక పైన ఎవరైతే కవులు సంబంధించినటువంటి రచయితలను అందరినీ కూడా వేదిక మీద తీసుకొద్దామని చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఇది ఆ సాహితీ లోకానికి కూడా ఒక వరంగా నేను చెప్పదలిచిన. ఎందుకంటే వేదికలు ఎన్నో ఉన్నాయి, కానీ ఆ తర్వాత వేదిక దిగిపోయిన తర్వాత వారికి మళ్ళీ అక్కడ ఎప్పుడు కూడా నూతనమే, కొత్తనే అవుతూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే మనము మన ప్రాంతానికి ఒక పేరు ఉంది, ఓరుగల్లు అంటేనే కలామ తల్లి. ఆ కలామ తల్లి ఒడిలో అనేక మంది కళాకారులు, సాహితీవేత్తలు పురుడు పోసుకొని ఆ యొక్క తల్లి గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం చాటి చెప్పినటువంటి ప్రాంతం మన ఓరుగల్లు ప్రాంతం. కాకతీయులు ఆనాడు మరి పరిపాలించే కాలంలో కళలను, కళాకారులను, కవులందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకొని వారి యొక్క చేసే ప్రతి పనిలో కళలకు, కవులకు, కళాకారులకు పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా అందుకే ఈరోజు ఓరుగల్లు అంటే ఎక్కడికి పోయినా కూడా ప్రత్యేకంగా పేరు పెట్టింది. కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి మన సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతి చోట కూడా రెండు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నారు. అది మన ప్రాంత గొప్పతనం. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కవిని, రచయితలను ఈ యొక్క కార్యక్రమం అందరి టీవీ నెల నెల కవిత అనే కార్యక్రమం పైకి తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగానే మరి ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల ఈ కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి నెల కూడా ఒక అంశాన్ని తీసుకుంటాం మనం. ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ అంశానికి ముందు కార్యక్రమం సంబంధించి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి కవులు, రచయితలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక మారు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి నెల నిర్వహించడానికి మీ అందరి సహకారం అవసరం. ఎందుకంటే ఈ వేదిక ఉద్దేశం కూడా ఒకటే, రచయితలను, కవులను తీసుకురావాలి. ఎందుకంటే కవులు, రచయితలు లేకపోతే సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక అంశాలపైన ఎలాంటి ముందుకు మనం అడుగు వేయలేము. ఎందుకంటే ఈరోజు ఎంతమంది ఉన్నా సమాజం గురించి పట్టించుకునేది, సమాజ స్పృహను లేపేది, సమాజం కోసం పాటుపడేది కవులు, రచయితలే. వారి రచనలు, వారి ఆలోచనలే ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. ఇంత డిజిటల్ కాలంలో కూడా పుస్తకాల్లో వాళ్ళు రాసే రచనలకు ఇంకా కూడా ప్రతి ఒక్కరూ ఆదరించి చదువుతున్నారంటే అది ఆ సాహితీ లోకం, తర్వాత కవులు, రచయితలందరూ కూడా ఎంత గొప్ప వ్యక్తులు అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ఈ కార్యక్రమము ఇది మాది కాదు, మా ఛానల్ కూడా అందరి టీవీ అంటే మీ అందరిది. కాబట్టి ఈ కార్యక్రమం మీదిగా భావించి మీరు ఒకరికి మరొకరు ఇలా ప్రతి ప్రాంతంలో మనం ప్రతి అంశం పైన కూడా ఈ యొక్క కవి సమ్మేళనాలు, ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిది మీదిగా భావించాలని కోరుకుంటూ, ముఖ్యంగా మన ఈరోజు సంస్కృతి సాంప్రదాయం సంక్రాంతి పండుగ గురించి మనం మాట్లాడుకుంటే, మన తాతల తన్నుల కాలం నాటి నుంచి మనకు వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కొంత ఈ డిజిటల్ కాలంలో కనుమరుగే పరిస్థితి కనబడుతూ ఉంది. గొబ్బెమ్మలు అంటే పిల్లలకు టీవీలో లేదంటే మొబైల్లో చూపించే పరిస్థితికి వచ్చింది. భోగి పనులు అంటే అవి ఏంటో కూడా ఈనాడు కొన్ని పాఠశాలలు నేర్పడం లేదు. అంటే ముఖ్యంగా మనం చూస్తే ప్రతి ఒక్క ఈ తరానికి పండుగలు, సాంప్రదాయాలు, మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మన కుటుంబ సంబంధించిన సభ్యులపైనే ఉంటుంది. కానీ ఒకనాటి కాలంలో ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఉండేవారు. ఇప్పుడు ఏమవుతుంది, పిల్లలకు కాన్వెంట్లు, ట్యూషన్లు, పోతే మొబైల్ ఫోన్లు తప్ప వాళ్లకు మంచి మాటలు చెప్పేవారే కరువైపోయారు. ఇక మన కరోనా పుణ్యమా అని ఆన్లైన్ క్లాసులు మొబైల్కి వచ్చేసరికి మొబైల్లో వాళ్ళు చూడాల్సిన వాటికంటే చూడకూడనే ఎక్కువ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే పరిస్థితి చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన బాధ్యతగా మన పిల్లలకు, వారి పిల్లలకు, తోటి వారు అందరూ కూడా తెలియజెప్పాలి అనే ఆలోచన
ఆలోచనలో వచ్చిందే ఈ సంస్కృతి సాంప్రదాయంతో కూడినటువంటి సంక్రాంతి పండుగ ప్రత్యేక కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమ రూపకర్త శ్రీ సిరాజుద్దీన్ గారికి, కన్వీనర్ శ్రీమన్నారాయణ గారికి, విచ్చేసిన కవులకు, రచయితలకు మరోపారున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఇస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలుగు భాషా ప్రపంచం తప్పకుండా ప్రయోజనాన్ని పొందుతుంది అని ఆశిస్తూ, నా వరకు ఆ నమ్మకాన్ని మీకు కలిగిస్తూ శతవిధాల నా తీరులో నేను ప్రయత్నిస్తానని ప్రజలందరి పక్షాన మీకు హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక కవి సమ్మేళనంలోకి ప్రవేశిద్దాం. నేడు మనం ప్రారంభించుకుంటున్న నేటి కవి సమ్మేళనం తొలి కార్యక్రమం. దీని నిర్వహణను నాకు ఇచ్చినందులకు నా తరపున, అలాగే ఈ కార్యక్రమాలకు కన్వీనర్ బాధ్యతలను నిర్వహిస్తున్న బహుభాషా కోవిదుడు, నా మిత్రుడు శ్రీ బీటవరం శ్రీమన్నారాయణ తరఫున, మరియు పాల్గొంటున్న 15 మంది నేటి కవులు కవయిత్రుల తరఫున మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ తొలి కవి సమ్మేళన కవితాంశం సంక్రాంతి. ఇందులో మన సంస్కృతి సాంప్రదాయాలపై మా కవులు తమ కవితలను మీకు వినిపిస్తారు. ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించడానికి నేను శ్రీ గూడ నరసింహమూర్తి గారిని ఎంచుకున్నాను. వీరు వృత్తిరీత్యా కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. తరువాత దశాబ్ద కాలం పాటు వాగ్దేవి విద్యా సంస్థల్లో గురుస్థానంలో సేవలు చేసినారు. సాహిత్య రంగంలో ఈ మధ్యనే వీరు ప్రవేశం చేసినప్పటికీ వీరి నిండుతన సాహిత్యం దాగి ఉంది. సామాజిక సేవలోనూ గురుస్థానంలో ఉంటూ వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ అంతర్జాతీయ సంస్థ సలహా మండలిలో వీరు ప్రధాన భూమికను పోషిస్తున్నారు. పుర ప్రముఖులు అందరూ గౌరవించుకొని వీరి ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. అలాంటి పెద్దలు, పూజ్యులు, ఆచార్యులు శ్రీ గూడ నరసింహమూర్తి గారి కవితా ఆశీస్సులతో నేటి మన ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించుకుందాం. ఈ కవి సమ్మేళనాన్ని పెద్దలు, పూజ్యులు, శ్రీయుతులు, ఆచార్యులు గూడ నరసింహమూర్తి గారు ప్రారంభిస్తారు. వారిని వచ్చి తమ కవితను వినిపించాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. పెద్దలు, పూజ్యులు ప్రొఫెసర్ గూడ నరసింహమూర్తి గారు దయచేసి రండి. అందరికీ నమస్కారం. అంజలి మీడియా గ్రూప్ వారు సాహిత్య విభాగంలో అందరి టీవీ నిర్వహిస్తున్నటువంటి నెల నెల కవితా వెన్నెల అనే అద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరికీ స్వాగతం. మా కవయిత్రి మిత్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను నా కవితను వినిపించే ముందుగా సంక్రాంతి పండుగ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మన భారతీయ సంస్కృతిలో పండుగలు ఒక ముఖ్యమైనటువంటి భాగం. ప్రతి పండుగకు కూడా మన సంస్కృతిలో అర్థం, పరమార్థం ఉన్నాయి. పండుగలను కేవలం సంతోషంగా జరుపుకోవడమే కాదు, దానివల్ల ఉండేటువంటి సామాజిక ప్రయోజనాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు, తర్వాత వైద్యపరమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో మేళవింపచేసి మన వాళ్ళు ఈ పండుగలను సృష్టించడం జరిగింది. ఈ పండుగలలో ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనే పేరులోనే ఉన్నది క్రాంతి అని, అంటే ఒక రకమైనటువంటి విప్లవం. ఎన్నో విశేషాలు ఉన్నాయి సంక్రాంతి పండుగలో. సంక్రాంతి పండుగ ముఖ్యంగా ఏమిటంటే
ఉత్తరాయణ పుణ్యకాలంలో వస్తుంది. అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంతవరకు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నటువంటి సూర్యుడు ఉత్తర వైపు గమనం చేస్తాడు. ఉత్తరం వైపు ప్రయాణం చేయడం అనేది మనం శుభసూచకంగా భావిస్తాము. అందుకోసమే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనం చాలా పవిత్రంగా భావించడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు సంక్రాంతి వరకు పంటలు చేతికి వస్తాయి, అందరూ ఆనందంగా ఉంటారు, అన్నదాతలందరూ ఆనందంగా ఉంటారు, ప్రకృతి కూడా చాలా చల్లగా ఉంటుంది, చల్లటి పిల్ల తెమ్మెరలు వీస్తాయి. సో ఇటువంటి అద్భుతమైనటువంటి సందర్భంలో సంక్రాంతి 4 రోజుల పండుగ. 4 రోజులు చాలా ఆనందంగా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంలో మనందరికీ తెలుసు, రంగవల్లులు వేయడం, ముగ్గులు వేయడము, తర్వాత గొబ్బెమ్మలు పెట్టడము, తర్వాత గాలిపటాలు ఎగరవేయడము, రకరకాల పిండి వంటలు చేసుకోవడము, బొమ్మల కొలువులు, తర్వాత గంగిరెద్దుల ఆటలు, ఇటువంటివన్నీ కూడా అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు మనకున్నాయి. ప్రతి సాంప్రదాయానికి కూడా ఎంతో అర్థము పరమార్థం ఉంది. ముఖ్యంగా సమాజంలో ఈ అర్థము పరమార్థాన్ని ఈ ముఖ్యంగా యువత అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ నా కవితను వినిపించే ప్రయత్నం చేస్తాను. నా కవిత శీర్షిక సంక్రాంతి సుక్రాంతి. సుక్రాంతి అంటే మంచి విప్లవము, మంచి మార్పు. మంచి మార్పుకు ఇది ఒక సంకేతంగా వస్తుంది సంక్రాంతి పండుగ. సంక్రాంతి వచ్చింది, సుక్రాంతిని తెచ్చింది. భోగి మంటలు, రంగవల్లికలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, గంగిరెద్దుల విన్యాసాలు, ఉప్పొంగు పొంగళ్ళు, నోరూరించే చకినాలు, తీపిని నింపే అరిసెలు, మరెన్నో పిండి వంటలు, ఇంటి నిండా ధాన్యరాశులు, రైతు గుండెలో పరవశాలు, ఉదయభానుని వెలుగులు, ప్రకృతిలో వీచే చల్లని గాలులు. సంక్రాంతి లక్ష్మి తెచ్చింది, సంతోషాలను పంచింది. ఈరోజు మనసులో భోగి మంటలు వేసుకోవాలని, మాలిన్యాలను అందులో కాల్చాలని, మనలో ఉండే కల్మషాలన్నీ కూడా మంటలలో కాల్చాలి. మానవత్వం, మంచితనం అనే ముగ్గుతో మనసు నిండా రంగవల్లులు వేయాలని. మానవత్వం అనేటువంటి రంగవల్లులు మనం వేసుకోవాలి. గుండె నిండా గొబ్బెమ్మలు నిలిపి సాంప్రదాయాల విలువలు పాటించాలని. గొబ్బెమ్మలు వేయడం ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు. చెదిరిపోతున్న కుటుంబ బంధాలు నిలబెట్టడానికి ప్రేమానురాగాల పూల తోరణాలు కట్టాలని. కుటుంబ బంధాలు ఇప్పుడు చాలా చెడిపోతున్నాయి. పండుగల సందర్భంలో కుటుంబాలన్నీ కలవాలి, కుటుంబాల్లో ఉండేటువంటి అనుబంధాలు అనేటువంటివి కలవాలి అనేటువంటి సందేశము మనకు సంక్రాంతి పండుగ ఇస్తుంది. బొమ్మల కొలువుల స్ఫూర్తితో సృజనాత్మకతను ఆవిష్కరించాలని. బొమ్మల కొలువులో చాలా సృజనాత్మకత అనేటువంటిది నిండి ఉన్నది. అట్లాగే ముగ్గులు వేయడంలో కూడా చాలా సృజనాత్మక ఉన్నది. ఈ కళలన్నీ ఇది ఎక్కువ ప్రేరేపించేటువంటి ఒక పండుగ ఇది. గంగిరెద్దుల విన్యాసాల ప్రేరణతో గ్రామీణ వృత్తులను ఆదరించాలని, ముత్తైదువల నోములు, వాయనాలు, స్నేహబంధాలు పెనవేయాలని. ఇవన్నీ కూడా నోములు, వాయనాలు ఇవన్నీ కూడా సామాజిక సంబంధాలను పెంచుతాయి. సేద్యం సుసాధ్యం కావాలని, ధాన్యం సమృద్ధిగా రావాలని, అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండాలని, ఉత్తరాయణ సూర్య కిరణాలు పురోగమనానికి బాటలు వేయాలని. సంక్రాంతి నాడు శుభ సంకల్పం చేద్దాము. మనం అందరం కూడా ఈరోజు ఒక మంచి శుభ సంకల్పం చేద్దాము. మంచి మార్పులకు ఇప్పుడే శ్రీకారం చుడదాము. పండుగల పరమార్థం తెలుసుకుందాం, సదాచారాలను సదా ఆచరిద్దాం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సార్ కవితలో సంక్రాంతి ఊపించింది, సంస్కృతి ఊపించింది, సాంప్రదాయాలు ఊపించినాయి. నిజమైన
టాపిక్ ఇవ్వబడ్డ కవితాంశానికి నిబద్ధతగా రచించబడ్డ కవిత ఇది. ఇందులో కవిత ఎప్పుడు సమాజ శ్రేయస్సును కోరాలి అనే తీరులో సగం కవిత సంక్రాంతిని ఉద్దేశించి ఆ దృశ్యమాలికను చూపిస్తే, మిగతా సగం సమాజానికి ఈ సంక్రాంతి ఎట్లా అన్వయించబడ్డది అనే విషయాన్ని వివరించి వారు చెప్పినందుకు మనందరి పక్షాన పెద్దలు శ్రీ నరసింహమూర్తి గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్తే. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు లోగిళ్ళలో ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటున్నాం. మనకు ధాన్యం ఇంటికొచ్చి రైతులు సంతోషంగా గడిపే, అంటే పల్లెటూర్లు పట్టణాలు అందరు జరుపుకునేది రంగవల్లులతో ఇల్లు సంతోషంగా జరుపుకునే సంక్రాంతి గురించి నా కవితా శీర్షిక సంక్రాంతి సంబరం. నా పేరు బండారు సుజాత, ఊరు హనుమకొండ. భూభ్రమణ మార్పులతో రవి మకర రాశిలోనికి ప్రవేశించగా వచ్చేటి వర్ణశోభిత సంక్రమణాల క్రాంతే సంక్రాంతి. చలికాలపు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ భూమిపై కొత్త వెలుగులు సంతకాలను చేస్తూ వచ్చే చైతన్యాల పండుగగా పాత వస్తువులనే కాదు, మదిలో పేరుకుపోయిన నిరాశ నిస్పృహలను నిర్లక్ష్యాలను అగ్నికి ఆహుతి చేస్తూ చీకట్లను తొలగించి ఆశల అంకురార్పణతో వెలుగుకు స్వాగతం పలుకుతూ జరుపుకునే భోగ భాగ్యాలనిది భోగి పండుగ. బాగుంది. అందమైన రంగువల్లలతో బంతి మామిడి తోరణాలతో లోగిళ్ళు సింగిడిని తలపిస్తుండగా గోమయంతో చేసిన గొబ్బెమ్మలను పసుపు కుంకుమ పూలతో అలంకరించి ముగ్గుల్లో పెట్టి ఆడపిల్లలందరూ గొబ్బి పాటలు పాడగా భోగి పళ్ళతో బొమ్మల కొలువులతో సంక్రాంతి నోముల సందళ్లతో పేరంటాళ్ళు వాయనాలు అందుకోగా ఊరు వాడ సంబరంగా జరుపుకునే సంతసాల పండుగ సంక్రాంతి పండుగ. సంస్కృతి సంప్రదాయాల సౌశీల్యాలను పంచుకుంటూ వైభవాలకు చిహ్నంగా నిలిచేటి అన్నం పెట్టే రైతన్న నేస్తాలైన పశు పక్ష్యాదులను పనిముట్లను శుభ్రం చేసి అలంకరించే రైతన్న సాలంతా కష్టపడగా సస్యలక్ష్మి అనుగ్రహించి ఇల్లు చేరగా ఇంటిల్లి పాది ఆకాంక్షలను తీర్చి ఆనందం అందించే అందమైన పండుగ సంక్రాంతి. ధన్యవాదాలు. కృతజ్ఞతలు మేడం గారు, చాలా మంచి కవితను వినిపించారు. ఒక కవయిత్రిగా సంక్రాంతిని మాకు చూపించే ప్రయత్నం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత మనం శ్రీమతి మాదారపు వాణిశ్రీ గారిని విందాం. వారు వచ్చి తమ కవితను వినిపించాల్సిందిగా స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజుకి అంటే మనము కాలం గడిచినా కొద్దీ సాంప్రదాయాలు వెనుకబడిపోతున్నాయేమో అన్న అపోహ ఉన్న ప్రజలలో నేడు మన ఇండియాలో కాకుండా విదేశాల్లో సైతం ఈ సాంప్రదాయాలు పండుగలు కొనసాగుతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ రంగవల్లులు తర్వాత సంక్రాంతి ముగ్గులు ఇవన్నీ కూడా అక్కడ రోజుకు అంటే అభివృద్ధి చెందుతున్నాయి. వాళ్ళ ఉత్సాహంతో మనం ఇంకింత ప్రోత్సాహం వస్తుంది. అందుకే వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఆలకిస్తున్న ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు నేను వినిపించబోయే కవితా శీర్షిక సంక్రాంతి సంబరాలు. పుష్యమాసమున పుడమి తల్లి కొత్త పంటలతో కలకలలాడగా ఇంటింటా నవధాన్యాలు సిరిధాన్యాల రాసులవ్వగా. పుష్యమాసమున పుడమి తల్లి కొత్త పంటలతో కలకలలాడగా
ఇంటింటా నవధాన్యాలు సిరిధాన్యాల రాసులవ్వగా సంక్రాంతి సంబరాలతో దిద్దిన రంగవల్లులు సప్తవర్ణ హరివిల్లులై అలరించగా సంక్రాంతి సంబరాలతో దిద్దిన రంగవల్లులు సప్తవర్ణ హరివిల్లులై అలరించగా పచ్చని లోగిళ్లలో పసుపు కుంకుమ అద్దిన గొబ్బెమ్మలు పచ్చని లోగిళ్లలో పసుపు కుంకుమ అద్దిన గొబ్బెమ్మలు తెలుగునాట సాంప్రదాయాలను విరాజిల్లగా పూబంతులు రెక్కలు విప్పుకొని వాకిట తోరణాలవ్వగా లేలేత మామిడాకులు శుభాలను సూచింపగా పూబంతులు రెక్కలు విప్పుకొని వాకిట తోరణాలవ్వగా లేలేత మామిడాకులు శుభాలను సూచింపగా డూడు బసవన్న సైతం మురిసిపోతూ గనగన గంటను మోగించగా డూడు బసవన్న సైతం మురిసిపోతూ గనగన గంటను మోగించగా వచ్చింది వచ్చింది సంబరాల పండుగ మన సంక్రాంతి పండుగ వచ్చింది వచ్చింది సంబరాల పండుగ మన సంక్రాంతి పండుగ భోగి మంటల వెచ్చదనంతో భోగి పండ్ల వేడుకతో భోగి మంటల వెచ్చదనంతో భోగి పండ్ల వేడుకతో ముదితల నోములతో ముత్తైదువల సందడితో ముదితల నోములతో ముత్తైదువల సందడితో కన్నె పిల్లల కథలతో కనుమ పండగతో కన్నె పిల్లల కథలతో కనుమ పండుగతో కమ్మనైన అరిసెలతో చకినాల కరకరతో కమ్మనైన అరిసెలతో చకినాల కరకరతో రంజైన జాతరలు చేసుకుంటూ గాలిపటాలను ఎగరేసుకుంటూ రంజైన జాతరలు చేసుకుంటూ గాలిపటాలను ఎగరేసుకుంటూ వచ్చింది వచ్చింది సంబరాల పండుగ మన సంక్రాంతి పండుగ వచ్చింది వచ్చింది సంబరాల పండుగ మన సంబరాల పండుగ మన సంక్రాంతి పండుగ ధనధాన్యాలతో హరిదాసు కీర్తనలతో ధనధాన్యాలతో హరిదాసు కీర్తనలతో సంక్రాంతి లక్ష్మిని కొలుద్దాం రావమ్మ మహాలక్ష్మి అంటూ స్వాగతిద్దాం రావమ్మ మహాలక్ష్మి అంటూ స్వాగతిద్దాం. థ్యాంక్ యూ. కృతజ్ఞతలండి వాణిశ్రీ గారు. ఒక అందమైన సంక్రాంతిని మీరు మీ కవిత ద్వారా అలంకరించుకొని వచ్చి దాని సంబరాలను మాకు అందించినారు. అందుకు అంజలి న్యూస్ గ్రూప్ పక్షాన, అందరి టీవీ పక్షాన, మా కవులందరి పక్షాన మీకు కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. నన్ను ఆహ్వానించి అవకాశం అందించిన, నేను నా కవిత కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన, నన్ను ఆహ్వానించినందులకు అందరి టీవీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ పల్లేరు వీరస్వామి గారిని వచ్చి వారి కవితను వినిపించాల్సిందిగా స్వాగతిస్తున్నాను. సార్ దయచేసి రండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నా పేరు డాక్టర్ పల్లేరు వీరస్వామి. నా శీర్షిక ప్రియ సంక్రాంతి. తెలుగువారి ప్రియమైత్రిది, తలపించడి సంక్రాంతిది. తమిళ తంబి పొంగళిన, కన్నడి సుగ్గ హబ్బని మురిసిన, గుజరాతీయుల ఉత్తరాయణ్, బిహారీల బల సంక్రాంత్, పంజాబీలు లోహ్రీ తెడ్రి, వంగభూమి పాస్ సంక్రాంత్. భారత నలుమూలలందు పండుగ ఇది భలే పసందు. ధనురాశి నుండి మకర, దారి మారే కరిమ సాక్షి. మకర సంక్రమణం దాటి ఉత్తరాయణంబు మెచ్చే, తన తనువును చాలించే దినమెరిగిన భీష్ముండే ఉత్తరాయణము జరుటకు ఉత్తమంగా భావించను. పాడి పంటలకు తోడై వాడిగా నిలిచిన భాస్కరన్న, వ్యవసాయపు సాయమైన పశుపూజలు పుష్కలంగా. భోగిగా సంక్రాంతిగా, కనువుగా 3-4 రోజులైన ముదమున జరిగే పండుగ. ప్రతి వాకిట ముచ్చటైన రంగవల్లులు, గుబ్బెమ్మకు ముగ్గులతో రేగుపళ్ళులు, ఆడపిల్లలు ఆడేరు ఆనంద డోలికలు, ఆడిపాడి పరవశత్రు అలరించే పాటలు. భోగి మంటలలో నానా యాగిలను చేస్తారు. రేగు పండ్లు పిల్లల తలలను సాగి దిష్టి తీస్తారు. పాల కడవనే పొంగను, పిండి వంట సాగును. గగన వీధి గాలిపటం నగవులు పంచే దినం.
గంగిరెట్ల ముస్తాబులు పొంగి ఆడు విస్తారాలు హరిలో రంగ హరి అని పాడుచు హరిదాసులు ఏం చేత్తురు కోడి ఎడ్ల పందాలను కోరి కోరి ఆడుచుద్రు కనుమ పండుగ అయిన రోజు మినుము తినగని ఒక రివాజు నియమంబుగా సంతరించ పయనాలను చాలిద్దరు కనుమ నాడు మనిషి కాదు కాకి కూడా కదలదండ్రు పండిన పంటల గరిసెల నిండెడి దండిగా పండగ ధనిక పేద తేడాలుండని ధార్మిక సంక్రాంతి నేడిక. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్. సంక్రాంతిని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఏ పేరుడు జరుపుకుంటారో ఆ వివరాలను మాకు అందిస్తూ మొత్తం దేశంలోని సంక్రాంతిని జరిపినట్టుగా ఉన్న మీ కవిత అద్భుతం. మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంక్రాంతి పర్వదిన సందర్భంగా అందరి టీవీ ఆధ్వర్యంలో ఈ కవి సమ్మేళనం నిర్వహించడం ముదావహం. సంక్రాంతి శుభాకాంక్షలతో శీర్షిక సంబరాల సంక్రాంతి. సంబరాల సంక్రాంతి శోభలు అంబరాలంటిన ఆనందాలు పల్లె పల్లెన పసిడి పంటలు రైతు ఇళ్ళల ధాన్య రాశి సిరులు ఇంటి ముందర భోగి మంటలు ఇంటింట పొంగల్ల గుమగుమలు ఇంటి ముంగట ముత్యాల ముగ్గుల శోభలు ఇంతులు పాడే ఆనంద గొబ్బి పాటలు అనన్య భక్తితో హరిదాసు సంకీర్తనలు పురవీధుల్లో డుడు బసవన్నల నాట్యాలు సరదాల్లో బావా మరదల్ల సరసాలు సంక్రాంతికి వనలెద్దె తెలుగుదనాలు సంక్రాంతికి వనలెద్దె తెలుగుదనాలు గగన వీధుల్లో వయ్యార గాలిపటాలు నాట్యమాడే నవమయూరాలై మైమరతురు గంధర్వులు మురిసిపోవు వీధి వీధులు పల్లె పల్లెల్లో ప్రమోదాలు మల్లెలై విరిసే మంచి మనసులు చెదిరిపోవు దారిద్ర్య రేఖలు పల్లెసీమలే మన స్వర్గసీమలు పల్లెసీమలే మన స్వర్గసీమలు. శనిగరపు రాజమోహన్, శ్వేతార్క గణపతి దేవాలయ ఆస్థాన కవి, గాయకుడు, హన్మకొండ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు అందరి టీవీ వారు నిర్వహించే కవి సమ్మేళనంలో సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలు అనే శీర్షికతో అంశం ఇచ్చారు. దానికి నా శీర్షిక నేలరాలిన చుక్కలు, గేయ రూపకం. నా పేరు మండ వీరస్వామి గౌడ్, నర్సంపేట, వరంగల్ జిల్లా. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి. వేసిన వనితలకు వందనములు, వేసిన వనితలకు వందనములు, మీరు చేసిన ఘనతకు అభినందనములు. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి. అందమైన భావన. కానరాని దైవమెచటనో లేరండి, కదిలొచ్చి మీ చేత ముగ్గులైనారండి. అందంగా అవనిలో మెరిసినారండి, అందంగా అవనిలో మెరిసినారండి. అందరూ అవి చూసి మురిసినారండి. చాలా బాగుంది. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి.
భోగి మంటలతోటి భోగభాగ్యాలతో సాగిపోవాలింట సౌభాగ్యములతో. కొత్త బట్టలతోటి కొత్త అల్లుళ్ళతో, కొత్త బట్టలతోటి కొత్త అల్లుళ్ళతో ఉత్తేజభరితంగా ఉరకాలి పరుగుతూ. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లినాయి. సంక్రాంతి పండుగ సంబరం మెండుగా, లోగిల్లు నిండుగా ధనధాన్యముండగా. మీ ఇల్లు పిల్లలు చల్లంగా ఉండాలి, మీ ఇల్లు పిల్లలు చల్లంగా ఉండాలి, అల్లారు ముద్దుగా అలరారుచుండాలి. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి. ఆదిదేవుడు మీకు అండగా ఉండాలి, అదునైన కాలమున మీ పంట పండాలి. అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి, అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలి. అన్నింట మీ ఇంట సమృద్ధి పెరగాలి. నింగిలో చుక్కలు నేలపై రాలాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి, రంగుల్లో చక్కని రంగవల్లైనాయి. ధన్యవాదాలండి ఈ అవకాశం కల్పించినందుకు. అంజలి మీడియా గ్రూప్ వారు ఆధ్వర్యంలో అందరి టీవీ తరపున కండక్ట్ చేస్తున్న ఈ సంక్రాంతి సంబరాల శీర్షిక మీద కవి సమ్మేళనానికి సిరాజుద్దీన్ సార్ గారి విశ్వగురువు గారి పిలుపు మేరకు వీరిచ్చిన సహాయకారాలతో నేను 4 అక్షరాలు రాసిన విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుద్దామని ఉన్నాను. నా పేరు గుండు కోటేశ్వరరావు, కాశీపుగా వరంగల్. అయితే నా శీర్షిక అంబరాన్ని తాకే సంక్రాంతి పర్వదినం. చిన్నారి పొన్నారి అమ్ముళ్ళు, బుచ్చి బుచ్చి బుల్లి బుల్లి బూరె బుగ్గల పసిడి వర్ణం పాపలారా, ఓ అమ్మలారా, వినండి సావధానంగా మన సంక్రాంతి పండుగ విశిష్టతను. చిన్ని చిన్ని పొన్నారి అమ్మలు వినండి సావధానంగా. హిందూ విశ్వాసాల సంస్కృతి సాంప్రదాయాలతో జరుపుకునే పండుగలు ఎన్నెన్నో ఉండను. అయితే ఏ పండుగకు ఆ పండుగ దాని ప్రాముఖ్యత దానిదే. మకర సంక్రాంతి పండుగ వచ్చిందోయ్, మన ఇంటికి వెలుగులను తెచ్చిందోయ్, మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని నిచ్చేది అంబరాన్ని తాకే సంక్రాంతి సంబరాలను ఆనంద కేరింతలతో జరుపుకోమని చెప్పిందోయ్. ప్రకృతి పట్ల కృతజ్ఞత భావాన్ని ప్రకటిస్తూ జరుపుకునే పర్వదినాన్నే ఈ అపూర్వమైన సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి పండుగ ప్రకృతి నొసగే వరప్రదాయిని. కర్షకులు, అన్నదాతలు, రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యము ఇంటికి చేర్చే రోజే సంక్రాంతి పండుగ. మనందరికీ శ్రేష్టమైన పర్వదినం. ఆరోగ్య ప్రదాత బాలభాస్కరుడు మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం చేయగా అందమైన రంగవల్లులతో సంక్రాంతి ముత్యాల ముగ్గులు, రత్నాల రేగులు పండ్ల వాకిట్లో ఆవుపేడ, కుంకుమ, గడ్డి పరకలతో అలంకరించిన గొబ్బిలను చూసి భూదేవి తల్లి పులకరించిపోయాను. ఆనాటి పర్వదినాన ప్రతి ఇల్లు ఓ పరమ పవిత్ర దేవాలయం కాగా ఊరంతా జనసందోహంతో నిండి సందడి చేసెను. అబాల గోపాలమంతా ఓ చోట చేరి కోలాహలంగా మనోహరంగా గొబ్బిళ్ళ పాటలు పాడెదరు. ఇంటిల్లి పాది పండుగకు చేసిన సకినాలు, అప్పాలు, గ్యారెలు, బూరెలు కలుపాల అభూషించెదరు. గజగజలాడే చలిపులికి వల్ల భోగి మంటలు కాగుతూ ఆ పండుగకు వచ్చిన అక్కబావలతో సంక్రాంతి సందడి చేయగా
కొత్త పట్టుబట్టలు ధరించడంతో సంతోషంలో పిల్లలు లేక దూడల వలె గంతులేసెదరు. సంతోషాలు పట్టలేక మైమరిచిపోయేదరదు. అంబరాన్ని తాకే పండుగ సంతోషాలతో ఊరు వాళ్ళంతా హరిదాసి హరికీర్తనలు చేయగా, డూడు పశువనులతో ఇంటి ముందు గంతులేయించగా, గాలిపటాలు ఎగరవేస్తారు. కొన్ని చోట్ల కోడి పందాలు ఆడతారు. 3 రోజుల పాటు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ప్రకృతి ఒడిలో ఒదిగిపోయే పండుగలు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ పండుగలు కుటుంబ సభ్యుల సమేతంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ముగింపు పలికెదరు. కుశమాండ దానాలు, దేవతలకు తర్పణాలు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగి పండ్లు నెత్తిన పోసి పెద్దలు దీవించడాలు చేస్తుంటారు. అదే రీతిలో సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ సంక్రాంతి పండుగ మనం జరుపుకుంటూ ఇల్లరలు సుఖ సంతోషాలు ఉండాలని మనసవాస కర్మల దేవుణ్ణి ప్రార్థిస్తూ అంబరాన్ని తాకే సంక్రాంతి పర్వదినానికి వీడు కోళ్ళు పలుకుతారు. చిన్నారి పొన్నారు అమ్ములు విన్నారు కదా మన సంక్రాంతి పండుగ విశిష్ట. మీరు పెద్దయ్యే వరకు ఉండే పరిస్థితి ఎలా ఉన్నా ఈ పండుగ పర్వదినాన్ని మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయత్. కృతజ్ఞతలు కోటేశ్వరరావు గారు. మీ కవిత ఎట్లా ఉన్నదంటే, పట్నంలో ఉంటున్న మేము పల్లెటూరుకు పోయి సంక్రాంతి జరుపుకున్నట్టుగా అనిపిస్తున్నది. మీరు పిల్లలను వదిలిపెట్టలేదు, ముగ్గులను వదిలిపెట్టలేదు, గొబ్బెమ్మలు, దాని తర్వాత గారెలు బూరెలు అన్నీ తినిపించినట్టుగా నిండుగా ఉన్నది. మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంక్రాంతి వస్తుందంటే సంతోషం, సంబరం, ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగిపోయేవి ఆనాడు. అవేవి కానరాక కలతప్పి వెలవెలబోతూ గొల్లుమంటున్నాయి పల్లెలు నేడు. సంక్రాంతి వస్తుందంటే సంతోషం, సంబరం, ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగిపోయేది ఆనాడు. హరిదాసు హార్మోనియం అటకెక్కి కూచుంది, గంగిరెద్దులాట కంటికి కరువయ్యింది. భోగి మంటలు కాగే భాగ్యమే లేదాయే, ముగ్గులు గొబ్బెమ్మలు కొడి పందాల జాడేది. పతంగులు కానరాక ఆకాశం నిరాశతో నిట్టూర్చుతున్నది. గారెలు, సకినాలు, మురుకులు దుకాణాల్లో కొనుక్కునే దుస్థితి నేడు. పంట ఇంట చేర్చి పరవశం అందించే పండుగ రైతన్న రోదనతో రందిలో పడి ఉన్నది. పంట ఇంట చేర్చి పరవశం అందించే పండుగ రైతన్న రోదనతో రందిలో పడి ఉన్నది. సంక్రాంతి వస్తుందంటే సంతోషం, సంబరం, ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగిపోయేవి ఆనాడు. కల్తీ మందులతోటి బోల్తా పడుతుంటే, గిట్టుబాటు ధర లేక బాధల్లో ఉంటే, కోటీశ్వరుల అప్పు మాపు చేసే సర్కారు రైతన్నల పట్టి పీడిస్తూ ఉంటే, పంట పొలాలు ప్లాట్లు అవుతూ ఉంటే, వ్యవసాయదారుల బతుకు వెలవెలబోతుంటే, తిండి పెట్టే కర్షకులు తిప్పలు పడుతూ ఉంటే, బక్క రైతులు వలస కూలీలవుతుంటే, సంకురాతిరి పండుగ కుంచుకుపోతుంది. సంకురాతిరి పండుగ కుంచుకుపోతుంది. సంక్రాంతి వస్తుందంటే సంతోషం, సంబరం, ఉల్లాసం, ఉత్సాహం ఉప్పొంగిపోయేవి ఆనాడు. పంట ఇచ్చిన భూతల్లికి, పాడి ఇచ్చిన గోమాతకు
ఊరువాడ ఇంటింట దండాలు పెట్టి నవధాన్యాలతో ఎంతో గొప్పగా చేసే సంక్రాంతి పండుగ పూర్వ వైభవం పొందాలంటే రైతులను రక్షించుకోవాలి, రైతులను రక్షించుకోవాలి. అన్నదాత సంక్షేమం అవనికే ఆనందం, అన్నదాత సంక్షేమం అవనికే ఆనందం, అవనికే ఆనందం. కృతజ్ఞతలండి. చాలా మంచి కవితను వినిపించారు. సంక్రాంతి అంటే సంబరాలు తీసుకొచ్చేది. ఈ రోజున ఆ సంబరాలు ఎటుపోయినాయి అనే వ్యధను కవి గారు తన కవిత ద్వారా వినిపించారు. నిజానికి కవితలకు ఉండే సహజ లక్షణం ప్రశ్న. ఆ ఇమాన్యుల్ గారు తన కవిత ద్వారా ఒక ప్రశ్నను సంధిస్తూ మనం ముందుకు పెడుతున్నారు. ఆ సంబరాల సంక్రాంతి ఎక్కడికో పోలేదు, మన మధ్యలోనే ఉన్నది. మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదనే సందేశాన్ని వారు తమ కవిత ద్వారా మనకు అందించారు. అందుకు ఇమాన్యుల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు. కృతజ్ఞతలు సార్, కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి టీవీ యాజమాన్య వారికి ధన్యవాదాలు. నేను నా కవిత శీర్షిక సంస్కృతి సిరుల పండుగ. వినోదాలు, ఆచారాలు, సంస్కృతుల సంరంభం సంస్కారమై తరం నుంచి ఇంకో తరానికి మట్టి వాసనతో మనసు నింపే పండుగ సంక్రాంతి. భోగి మంటల చుట్టూ పాత అలసటను, నిన్నటి నిర్లక్ష్యాన్ని బూడిద చేసి కొత్త ఆశలకు వెచ్చని వెలుగునిచ్చే పర్వదినమిది. మకర శుభక్రాంతి వేళ సూర్యుడు ఉత్తరాయణం పట్టినట్టు మన బతుకులు సవ్యంగా ముందుకు సాగాలన్న సందేశం అవని మనకిస్తుంది. కల్లాపు చల్లిన వాకిళ్లలో పూల ముగ్గులు వికసిస్తే పూబంతుల పరిమళాలు ఇల్లంతా శుభతను నింపుతుంది. పల్లె పట్నం తేడా లేకుండా తెలుగు లోగిళ్లలో పండుగే జీవనోత్సవం అవుతుంది. గొబ్బిళ్ళు, నవధాన్యాలు జీవ వైవిధ్యానికి ప్రతీకలై అష్టలక్ష్ముల ఆశీస్సులు ప్రతి ఇంటా నిలవాలని మనసులు కోరుకుంటాయి. హరిదాసు గీతాలు భక్తినిస్తే గంగిరెద్దుల విన్యాసాలు పల్లె ఉత్సవాన్ని చూపిస్తాయి. రైతన్నలు పశువులకు రంగులద్దే వేళ శ్రమకు లభించే గౌరవమే పండుగకు అసలు అర్థం. కాలం మారింది. డ్రోన్ల కళ్ళు ఆకాశంలో తిరుగుతున్నా, డిజిటల్ సందేశాలు సెకండ్లలో చేరుతున్నా, సంక్రాంతి రాగానే మనసు మాత్రం పల్లెదారే పడుతుంది. పతంగులు ఆకాశం నింపినట్టు ఆశల రెక్కలు విప్పాలి, ఆశయాల్ని ముద్దాడాలి. సాంకేతికత కొమ్మలైతే సాంప్రదాయం మన వేరు. రెండు కలిసినప్పుడే మన సంస్కృతి వటావృక్షమై విశ్వమంతా విస్తరిస్తుంది. అందుకే ఓ పుణ్య పర్వమా, మట్టి పరిమళాలతో, ఆధునిక వెలుగులతో మనుషుల మధ్య అనుబంధం మరింత పటిష్టపడేలా సంక్రాంతి శుభములను సంకనెత్తుక రావమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా మంచి కవితను వినిపించారు. పల్లె పట్నం అన్నింటినీ కల్పేసుకుంటూ సాగిన మీ కవిత అది నిజంగా ఆచారం సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ మీరు వల్లించిన కవిత తీరు ప్రశంసనీయం. అభినందనలు, మీకు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారములు. అందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక సంక్రాంతి లక్ష్మి
రాష్ట్రాలలో సంతోషంగా సంక్రాంతి సంబరాలు. రాష్ట్రాలలో సంతోషంగా సంక్రాంతి సంబరాలు. భువి నిండా రంగురంగుల మగువల ముగ్గులు. భువి నిండా రంగురంగుల మగువల ముగ్గులు. ఆ ముగ్గుల్లో చుట్టూ బంతిపూల అలంకరణలు. ఆ ముగ్గుల్లో చుట్టూ బంతిపూల అలంకరణలు. పసుపు కుంకుమల రేగు పండ్ల మధ్య ముచ్చటైన గొబ్బెమ్మలు. ద్వారాలకు మామిడాకు తోరణాలు. ద్వారాలకు మామిడాకు తోరణాలు. నింగిలో రంగురంగుల పతంగుల నాట్యాల జోరులు. నింగిలో రంగురంగుల పతంగుల నాట్యాల జోరులు. పిల్లలు యువకుల ఉత్సాహాల కేరింతలు. అందరి ఇళ్లల్లో నూతన పంట ధాన్యాలు. అందరి ఇళ్లల్లో నూతన పంట ధాన్యాలు. ప్రతి ఇంట్లో పిండి వంటల సువాసనలు. చకినాల కరకరలు అరిసెల గుమగుమలు. చకినాల కరకరలు అరిసెల గుమగుమలు. కొత్త బియ్యపు పరమాన్నం తీయందనాలు. ఊరు ఊరంతా హరిదాసుల సంకీర్తనలు. ఊరు ఊరంతా హరిదాసుల సంకీర్తనలు. వీధుల్లో బసవన్నల సంకీర్తనలు. వీధుల్లో బసవన్నల విన్యాసాలు. ఆలయాల్లో వినసొంపైన వేద మంత్రాల పారాయణాలు. ఇంటింట ముత్తైదువల నోముల వాయనాలు. పిల్లలకు భోగి పండ్ల తరంబ్రాలతో పెద్దల దీవెనలు. ప్రతి ఇంటిలో రకరకాల రంగురంగుల బొమ్మల కొలువులు. కొత్తగా అత్తవారింట్లో కొలువుదీరిన నూతన వధూవరులు. మనసంతా ఆనందపు హరివిల్లులు. ఉమ్మడి కుటుంబాలు రెట్టింపు ఉత్సాహంగా జరుపుకునే పండగ సంక్రాంతి పండగ. నేల తల్లి ఒడి నుంచి రైతన్నల ఇల్లు చేరిన ధాన్యరాశులు. నవ్వులై పువ్వులై ఆనందపు జల్లులై పరవశింపజేసే పసందైన వేళ వచ్చే 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 ఓ సంక్రాంతి లక్ష్మి నీకివే మా స్వాగత నమస్సుమాంజలులు. ధన్యవాదములు. సంతోషం మేడం, కృతజ్ఞతలు. సంక్రాంతిని శ్రీలక్ష్మిని చేసినారు మీరు. నవ్వుతూ నవ్విస్తూ ఆనందాలను ఇంటి వరకు పొలాల నుంచి ఇంటికి తీసుకొచ్చే పండుగ సంక్రాంతి అంటూ మీరు వర్ణించిన తీరు ప్రశంసనీయం. అభినందన మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కవి మిత్రులు సిరాజుద్దీన్ గారి నిర్వహణలో అందరి టీవీ ఆహ్వానం మేరకు సంక్రాంతి మన సంస్కృతి సాంప్రదాయాలు అనే అంశంపై నా కవితా శీర్షిక సంక్రాంతి ప్రజాజీవన తత్వం. భూమి తల్లి చిరునవ్వు చిందించే పండగ సంక్రాంతి. పంటలు పరిమళంతో నిండే ప్రతి ఇంటి గడప. సూర్యుడు ఉత్తరాయణం చేరి ఆశల దీపం వెలిగిస్తాడు. రైతు కష్టానికి గౌరవం పలికే మహాపర్వదినం. ముగ్గులతో ముంగిళ్ళు రంగుల స్వప్నాలై మెరిసిపోతాయి. గొబ్బెమ్మల గీతాల్లో గ్రామీణ గానం వినిపిస్తుంది. భోగి మంటల్లో పాత బాధలు బూడిదైతాయి. కొత్త జీవనానికి తొలి అడుగు పడుతుంది. కొత్త జీవనానికి తొలి అడుగు పడుతుంది. పొంగలి పొంగి పొంగి ఆనందాన్ని పంచుతుంది. నువ్వులు బెల్లం తీపిగా బంధాలను కలుపుతాయి. నువ్వులు బెల్లం తీపిగా బంధాలను కలుపుతాయి. హరిదాసుల కీర్తనలు హృదయాలను తాకుతాయి. గంగిరెద్దుల సందడి సంబరాన్ని పెంచుతుంది. కనుమ రోజు పశుపక్షాదులకు పండగే. కనుమ రోజు పశుపక్షాదులకు పండగే. ప్రకృతిలో మన బంధాన్ని గుర్తు చేసే వేళ పెద్దల ఆశీస్సులు చిన్నల చిరునవ్వులు కుటుంబమంతా ఒక్కటయ్యే ప్రతిక్షణం. కుటుంబమంతా ఒక్కటయ్యే ప్రతిక్షణం. సంక్రాంతి మన సంస్కృతికి జీవంత ప్రతీక. సంక్రాంతి మన సంస్కృతికి జీవంత ప్రతీక. తరతరాలకు అందే సాంప్రదాయ దీపశిఖ. తరతరాలకు అందే సాంప్రదాయ దీపశిఖ. ధన్యవాదాలు సార్. చాలా బాగుంది సార్ మీ కవిత.
పండగలోని ఒక్కొక్క పద్ధతిని అది మానవులకు, కుటుంబాలకు, పశు పక్షాదులకు కూడా మళ్ళిస్తూ వర్ణిస్తూ మీరు రాసుకున్న కవిత అద్భుతం. నిజంగా సాంప్రదాయాలు అంటే సంక్రాంతి అంటేనే సాంప్రదాయాల పండుగ. దాన్ని పూర్తిగా జ్ఞాపకం చేస్తూ న్యాయం చేసినందుకు మీకు అందరి పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. సభకు నమస్కారం. నేను నా కవిత అనేటువంటి ఈ కార్యక్రమం ఈ నవ సంక్రాంతి నుంచి ప్రతి నెల కవివర్యులతో సంక్రాంతి ప్రశిష్టతను ప్రతీ నెల వేరువేరు వైవిధ్యకరమైనటువంటి కవితాంశాలతో ప్రజా చైతన్యానికి ఈ కార్యక్రమాన్ని ఒడిగట్టిన అంజలి మీడియా అందరి టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా పేరు బెటవరం శ్రీమన్నారాయణ, ఎల్కుర్తి హవేలి. ఇప్పుడు నా కవితా శీర్షిక డెక్కల సవళ్ళు. సంక్రాంతి సంబరాలలో సింగారాలు. చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలలో సింగారాలు సంస్కృతికి నేర్పుతాయి వయ్యారాలు. సుసంపన్నతకు ఆనందపు ఆనవాళ్ళు ఐకమత్యంతో చూపెడతాయి ఆధారాలు. బాగుంది. రంగురంగుల రంగవల్లులు రమ్యతకు చిహ్నాలు. రుచికరమైన పిండి వంటలు ప్రీతికి దోహదాలు. బంధుమిత్రుల సందడే బ్రతుకు తీపికి జ్ఞాపకాలు. ఈ సృష్టిలో ఇతర జీవులకు లేని ఆనంద వైవిధ్యాలు. ప్రకృతి తనతోనే నడుస్తున్న ఈ శకునాలు అంతా శుభమని తెలిపేటి మన ఆచారాలు. అందరి ఆమోదం కలిగిన ఈ వ్యవహారాలు ఇదే మన తెలుగు పండుగకు శుభ శకునాలు. భోగభాగ్యాలకు భోగి మంటల చిటపటలు. ఈ పవిత్ర మంటలతో కలితి లేని సువర్ణాలు. ఈ పవిత్ర మంటలలో కలితి లేని సువర్ణాలు. ఇక్కడే నేర్చుకోవాలి మనిషి నిజాయితీలు. నిప్పుతో చెలగాటం తగదనే ఆనవాయితీలు. తరాలు మారినా ఈ యుగాల కోలాహలాలు, తరాలు మారినా ఈ యుగాల కోలాహలాలు తమను తాము సవరించుకునే సన్నాహాలు. నవధారులుగా వర్షం కురిపించు ప్రవాహాలు, పాత మురికిని పారద్రోలే ప్రసన్న వదనాలు. కాలధర్మమని సమర్థించవద్దు దురాచారాలు. కాలధర్మమని సమర్థించవద్దు దురాచారాలు. ప్రకృతిని కాపాడుతూ కావాలి సదాచారాలు. గొబ్బెమ్మ వాకిల్లో గంగిరెద్దు డెక్కల సవ్వళ్ళు సడిచేసి చెప్తున్నాయి ఇవేగా ముచ్చట్లు. థ్యాంక్ యూ. నా కవిత సమాప్తం. ధన్యవాదాలు. చాలా సంతోషం సార్. చాలా మంచి కవితను వినిపించారు. కవి తన సహజ గుణంతో సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. ఈ సంక్రాంతియే మన సంబరం. ఈ సంక్రాంతి సమస్త మానవాళికి ఆధారం. అన్నదాతను సుఖీభవ చేసుకుంటే అది సమస్త జగత్తుకు సుఖ సందేశాలను, భోగభాగ్యాలను అందిస్తూ ఉంటుందనే అనేక సంకేతాలు శ్రీమన్నారాయణ గారు తమ కవిత ద్వారా అందించినందుకు వారికి అందరి టీవీ పక్షాన హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను అనితారాణి, కాంచనపల్లి. సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్. నా కవిత పేరు శీర్షిక వచ్చేసి 3 రోజుల ముచ్చటైన పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. పౌర్ణమి వెలుతురులో ఆరుద్ర నక్షత్రాన బదరీఫలం తిలల నూనె తలకద్ది తలార స్నానం చేసి పురాతన విషాద వీషికలన్నిటినీ భోగిమంటల్లో వేసి వాకిట్లో కల్లాపి చల్లి రంగురంగుల రంగువల్లులద్ది సృజన చేసి అద్భుత ఆలోచనల సమాహారమై చక్కని ముగ్గులేసి ఆవుపేడతో గొబ్బెమ్మల చేసి పసుపు కుంకుమలద్ది పిండి పూలు గరకల అలంకరింపజేసి నవధాన్యాలతో పూలతో పూజించి నమస్కరించా. కొత్త బియ్యం బెల్లం నువ్వులతో పరమాన్నం చేసి భోగభాగ్యాలిమ్మని కొలిచా. ద్వారములు మామిడి తోరణములతో అలంకరించి పసుపు గడపలతో సంక్రాంతి లక్ష్మిని మనసా వాచా కర్మణ ఆహ్వానించా.
ఉషోదయపు సూర్యుడు మకర రాశిలోకి మారి మధ్యాహ్న భాస్కరుడయ్యే వేళ బ్రహ్మమానసపుత్రుడు దిగివచ్చి హరినామస్మరణతో అలరించే వేళ గుండె గుడిలో జేగంటలు మోగిన వేళ పల్లె పరవశించిన వేళ పురిటి నొప్పులు మనసారా భరించి పురుడోసుకున్న వేళ నూతనోత్సాహంతో నా దరిత్రి క్రాంతితో ఇంతి పూబంతిలా మెరిసే వేళ ధరణి ధరించిన పచ్చల హారం వసంతహారం అయ్యే వేళ పసిడి పైరు చూసి రైతు మైమరిచిపోయే వేళ ధాన్యలక్ష్మి మా ఇంటికి రావమ్మా అని పిలిచా ధాన్యపు గాబులు కవాటం పట్టకుండా కలకలలాడే వేళ పండిన పంటలతో పిండి వంటలు పరమాన్నం పలహారాలు చేసే వేళ గోసంపద గోపాలుని తలచి పిలచి పులకించే వేళ ఆకతాయి లేగదూడలు కోడెదూడలు ఆనందంతో గెంతులు వేసే వేళ ఎద్దుల బండ్లు గజ్జెల రవంతో గంగడోలూగించిన వేళ కూతుర్లు కోడన్లతో నోములు కొత్త అల్లులతో ఏతించే వేళ కనుమ వాయనాలతో ముత్తైదువులు మురిసే వేళ వెచ్చని ఉత్తరాయాన్ని ఊహల్లో కాదు నిజంగానే ఆహ్వానించా. ధన్యవాదములు. నెల నెల కవితా వెన్నెల కార్యక్రమానికి విచ్చేసిన కవులకు ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ రూపకర్త నిర్వహించేది అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం అందరి టీవీ అయినప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కావడానికి ప్రత్యేకంగా కృషి చేసినటువంటి అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం గౌరవ అధ్యక్షులు శ్రీ విశ్వకవి శ్రీ సిరాజుద్దీన్ గారికి, కన్వీనర్ శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నెల కూడా నెల నెల కవితా వెన్నెల కార్యక్రమం అందరి టీవీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక నుంచి సామాజికంగా సమాజాన్ని మేలుకొల్పే విధంగా ఉండేటువంటి మీ యొక్క రచనలు కవితలను వినిపించి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఏవైతే చెడు పైన మీ రచనలతో ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొక మారు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంజలి మీడియా అందరి పక్షాన తెలియజేస్తూ సంక్రాంతి చాలా చక్కగా పండుగ రోజున చక్కటి రచనలను మరి ప్రేక్షకులకు అందించిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నుంచి తెలియాల్సిందిగా సిరాజుద్దీన్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అలా మరోమారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేడు నిర్వహించబడ్డ ఈ సంక్రాంతి కవి సమ్మేళనం విజయవంతమైందని, అందులో ప్రధానంగా మీ ద్వారా మీ మూలంగా ఈ విజయాన్ని మేము అందుకోగలిగామని, ఈ అవకాశాన్ని మీరు కవులందరికీ ఇచ్చుకోవడం ద్వారా అభినందనీయులని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ రోజున మన కవులందరూ విచ్చేసి నాకు ఎట్లా అనిపించిందంటే కవులందరూ తమ కవితల ద్వారా సంక్రాంతి అనే సద్దిమూటను తీసుకొచ్చి అందరి టీవీ ముందు విప్పి అందరికీ ఆ సంబరాలను పలహారాలను పంచిపెట్టినట్టుగా అంత ఆనందం కలిగించింది. ఇంకొకటి భారతదేశపు ప్రధాన నినాదాలలో ఒక నినాదం శాస్త్రి గారు ఇచ్చినటువంటిది జై జవాన్ జై కిసాన్. అందులో జై కిసాన్కు అనుగుణంగా ఉండే ఈ సంక్రాంతి పండుగను ఇంత ఘనంగా అంజలి న్యూస్ ఛానల్ ద్వారా అందరి టీవీ ద్వారా అందించినందుకు నా పక్షాన, మా కన్వీనర్ శ్రీమన్నారాయణ గారి పక్షాన, అట్లాగే పాల్గొన్న కవులు కవయిత్రులు అందరి పక్షాన హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటూ దాని తర్వాత ప్రేక్షకులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని నెల నెలా జరిగే నెల కవితా వెన్నెలలో విచ్చేసి నేను నా కవితను వినిపించాల్సిందిగా, ఈ రకంగా మనం సాహిత్యం ద్వారా తెలుగు భాషకు సేవలను అందించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్తులు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్.